హాయ్ అండి. ఈరోజు మనం దుర్గామాత మహిషాసురమర్దినిగా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోబోతున్నాం. దుర్గాదేవి తన జన్మ వృత్తాంతం మరియు మహిషాసురమర్దినిగా ఆమె సాగించిన యుద్ధం ఒక అద్భుతమైన ఘట్టం. చీకటి అలుముకున్న కాలమది. లోకమంతా భయం గుప్పిట్లో ఉంది. దానికి కారణం మహిషాసురుడు. ఇతను సామాన్యమైన రాక్షసుడు కాదు. రాక్షస రాజైన రంభుడికి, మహిషానికి అంటే దున్నపోతు జన్మించినవాడు. అందుకే ఇతను అటు మనిషి రూపం, ఇటు దున్నపోతు రూపం మార్చగల శక్తివంతుడు. మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నాకు చావు లేని వరం ప్రసాదించు అని అడిగాడు మహిషుడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అని బ్రహ్మ చెప్పడంతో తెలివిగా లోకంలో ఏ పురుషుడి చేతిలోనూ ఏ జంతువు చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని వరం పొందాడు. ఒక అబలైన స్త్రీ తనను ఏమీ చేయలేదు అని తన అహంకారం. వరం చేతికి రాగానే మహిషాసురుడిలో రాక్షత్వం పెచ్చుమీరింది. త్రిలోకాలను జయించాలనే కాంక్షతో స్వర్గంపై దండెత్తాడు. దేవరాజైన ఇంద్రుడిని, అగ్ని, వాయువు, వరుణదేవులను ఓడించి స్వర్గాధిపత్యాన్ని కూడా లాక్కున్నాడు. దేవతలంతా దిక్కుతోచక అడవుల్లో దాక్కున్నారు. చివరకు అందరూ కలిసి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని, కైలాసంలో ఉన్న పరమశివుడిని వేడుకున్నారు. మహాప్రభు, ఆ రాక్షసుడి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. దేవతల మొర విన్న త్రిమూర్తుల కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాల నుండి ఒకేసారి అద్భుతమైన తేజస్సు వెలువడింది. ఆ వెలుగుకు తోడు ఇతర దేవతల శక్తులు కూడా తోడయ్యాయి. ఆ దివ్య తేజస్సు అంతా కలిసి ఒక అగ్నిగోళంలా మారి అది ఒక సుందరమైన, శక్తివంతమైన స్త్రీ రూపంగా మారింది. ఆమె మహాదుర్గ. ఆమె సౌందర్యం 3 లోకాలను వెలిగించింది. ఆమెకు దేవతలు తమ శక్తులను ఆయుధాలుగా ఇచ్చారు. ఎవరెవరు ఏమేమిచ్చారు? శివుడు తన శూలం నుండి ఒక శూలాన్ని, విష్ణువు తన చక్రం నుండి ఒక చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, పాశాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయుదేవుడు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, కాలదేవుడు ఖడ్గాన్ని బహూకరించారు. హిమవంతుడు గంభీరంగా గర్జించే ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నిటినీ కలిసి దుర్గాదేవి సింహవాహిని అయి మహిషాసురుడి వైపు సాగింది. ఆమె చేసిన భీకరమైన గర్జనకు భూమి అంతా కంపించింది. సముద్రాలు పొంగిపోయాయి. ఆ గర్జన విన్న మహిషాసురుడు భయంతో వణికిపోతూ తన అపారమైన సైన్యాన్ని పంపాడు. చిక్కురుడు, చామరుడు, ఉదగ్రుడు వంటి రాక్షస వీరులు కోట్లాది సైన్యంతో అమ్మవారిని చుట్టుముట్టారు. కానీ జగన్మాత తన అష్టాదశ భుజాలతో ఆయుధాలను ధరించి రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. దేవి వదిలిన ప్రతి బాణం వేలాది రాక్షసులను అంతం చేసింది. రక్తం ఏరులై పారింది. గంటల వ్యవధిలోనే
మహిషాసురుడి సైన్యం నేలమట్టమైంది. చివరికి మహిషాసురుడు నేరుగా యుద్ధానికి వచ్చాడు. అతను తన మాయాశక్తులతో దేవిని కంగారు పెట్టాలని చూశాడు. ఒకసారి దున్నపోతులా, మరోసారి సింహంలా, ఇంకోసారి ఏనుగులా రూపాలు మారుస్తూ విరుచుకుపడ్డాడు. దేవి చిరునవ్వు నవ్వి, ఓరి మూర్ఖుడా, నీ చావు నా చేతిలోనే ఉంది అని గర్జిస్తూ తన పాశంతో అతన్ని బంధించింది. అతను దున్నపోతు రూపం నుండి మనిషి రూపంలోకి మారుతున్న తరుణంలో దేవి తన పాదంతో అతని మెడను అదిమి పట్టింది. తన చేతిలోని శక్తివంతమైన త్రిశూలాన్ని అతని గుండెలోకి దింపింది. ఆ దెబ్బతో మహిషాసురుడు హాహాకారాలు చేస్తూ నేలకూలాడు. లోకాన్ని పీడిస్తున్న కంటకుడు అంతమయ్యాడు. రాక్షస సంహారంతో ముల్లోకాలు ప్రశాంతమయ్యాయి. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపిస్తూ జయ జయ ధ్వానాలు చేశారు. దుర్గాదేవి మహిషాసురుడిని చంపినందుకు గాను మహిషాసుర మర్దినిగా కీర్తించబడింది. చెడు ఎంత బలీయమైనదైనా కానీ అధర్మంగా ఎంతగా పెచ్చుమీరినా ఆఖరికి ధర్మమే గెలుస్తుందని ఈ గాథ నిరూపించింది. నేటికి మనం జరుపుకునే విజయదశమి ఆ తల్లి సాధించిన విజయానికి గుర్తు. ఇందులోని నీతేంటి? స్త్రీ శక్తి అనంతం. మహిషాసురుడు ఒక స్త్రీ నన్నేం చేయగలదు అని చాలా తక్కువగా అంచనా వేశాడు. కానీ సృష్టిలోని శక్తులన్నీ కలిసి ఒక్క స్త్రీ రూపంలోనే ఆవిర్భవించి అతన్ని సంహరించాయి. ఇది స్త్రీ అబల కాదు, సకల శక్తుల స్వరూపిణి అని నిరూపిస్తుంది. సమాజంలో స్త్రీ పట్ల గౌరవం ఉండాలని ఈ కథ చెబుతుంది. ఇంకొకటి, ఐక్యమత్యమే మహాబలం. రాక్షసుడిని ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకపోయినా దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. అంటే ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పోరాడితే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు. ఇంకొకటి, అహంకారమే వినాశానికి మూలం. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తర్వాత మహిషాసురుడు తాను అమరుణ్ణి అని, తనను ఎవరూ ఏమీ చేయలేరని గర్వపడ్డాడు. ఈ అతి తెలివి మరియు అహంకారమే అతని పతనానికి దారితీశాయి. మనిషికి ఎంతటి అధికారం వచ్చినా అణకువ ఉండాలి తప్ప అహంకారం ఉండకూడదు. అంతర్గత శత్రుల సంహారం. ఆధ్యాత్మికంగా చూస్తే మహిషాసురుడు మనలోని అజ్ఞానానికి, కోపానికి మరియు క్రూరత్వానికి ప్రతిరూపం. దుర్గాదేవి ఆ రాక్షసుడిని చంపడం అంటే మనలోని చెడు ఆలోచనలు జ్ఞానం అనే ఆయుధంతో సంహరించి ఉన్నతమైన వ్యక్తులుగా మార్చాలని అర్థం. నిజమైన శక్తి బాహుబలంలో లేదు, మనం నిలబడే ధర్మంలో ఉంది అనేదే ఈ కథ సారాంశం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్